అసలు మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని ఎవడు చెప్పలే, చీరలు పంచమని ఎవడు చెప్పలే. చాలా చోట్ల వాషింగ్ మెషిన్లు ఇచ్చిరని చెప్తా ఉన్నారు ఓట్ల కోసం. మరి ఎవడు అడిగిండు మిమ్మల్ని అడిగిర్రా ఎవరైనా? ఇష్టాచారం డబ్బులు పంచిపెట్టి, పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు పంచిపెట్టి, ఒక ఆయన లెక్క పెట్టి మరి పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు ఇస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను చూశాను అది. మరి ఏం అవసరం అంతగానం మీరు అంత భయమా? ఒక ఉప ఎన్నిక కోసమే ఇంతగానం మీరు విధ్వంసం సృష్టించాలా? ప్రోటోకాల్ని తుంగలో తొక్కాలా? ఎమ్మెల్యేలు దర్జాగా రోడ్ల మీద సిగరెట్లు కాల్చుకుంటూ ఉంటారు, ఎమ్మెల్యేలు డబ్బులు పంచి పెడతా ఉంటారు. ఏం విడ్డూరం ఇది! ఎక్కడ ఏ ఎన్నికగా చూడలే ఇంత దరిద్రమైన ఆనవాయితీ, ఏ ఎన్నికల్లో చూడలే. ఎవరి ఇష్టాచరం వాళ్ళు. అసలు ఇక్కడ ఎలక్షన్ ప్రోటోకాల్ ఉందా లేదా, ఎలక్షన్ కోడ్ ఉందా లేదా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది జనాలకి అట్లా ఉందా, మీడియా పరిస్థితి అట్లానే ఉంది. అసలు ప్రోటోకాల్ ఉందా లేదా, అసలు ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉందా లేదా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అనే డౌట్ వచ్చింది అందరికీ కూడా. ఎవరి ఇష్టాచారం వాళ్ళు ప్రోటోకాల్ వెహికల్స్లో తిరుగుతారు. బట్టి విక్రమార్క ఆయన చివరి వరకు కూడా ఎప్పుడు జూబ్లీహిల్స్లో ప్రచారం చేసింది లేదు. మరి అలాంటి వ్యక్తి కూడా ప్రోటోకాల్కి విరుద్ధంగా కాన్వాయ్లు వేసుకుని అవసరమా? అంటే మీరు దగ్గరుండి ఇదంతా నడిపించినట్టుగా ఉంది. ఇక్కడ అనుమానం మొత్తం కూడా బట్టి విక్రమార్క మీదే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగింది అన్నదానికి ఎక్కువ అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ దాఖలాలన్నీ చూస్తే. ఎవరు వస్తే వాళ్ళ మీద దాడులు చేయడం. ఇప్పుడు ఏ పార్టీ నెగ్గినా కానీ ఇక్కడ ఓడిపోయినట్టే. ఏ పార్టీ అయినా నెగ్గని ఓడిపోయినట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికే కాదు, ఇది అసలు ఉప ఎన్నిక కాదు, ఇది అసలు ఎన్నికే కాదు.